ఎలా అనిపించింది స్టోరీ చెప్పగానే? అంటే ఈ మధ్య కాలంలో కొంచెం హిట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. సో మరి ఈ యాక్చువల్గా ఇది సీపాన శ్రీధర్ స్టోరీ రైటర్. అన్నయ్య రవి గారికి ఫస్ట్ ఈ స్టోరీ చెప్పాడు. ఆయనకి నచ్చిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చి స్టోరీ నాకు వినిపించారన్నమాట. నేను చెప్పాను ఇది మనం గోపితోనే చేయాలి అని. మరి గోపి ఏమంటాడు, ఇది ఫుల్ లెంత్ ఎంటర్టైనరు, ఆయన ఒప్పుకుంటాడా లేదా అంటే, లేదు మనం ఎట్లయినా సరే ఆయన కన్విన్స్ చేయాలి, 5 years నుంచి ఇటువంటి సినిమా తనతో చేయాలని మనం అనుకుంటున్నాం, సో ఏదైనా సరే మనం ఆయన కన్విన్స్ చేసి ఇది చేయాలి అని. సో మాకేంటంటే లక్కీగా తను ఒప్పుకోవటం. యాక్చువల్గా నేను కూడా ఈ సినిమా ఫీల్డ్కి ఒక కమర్షియల్ యాంగిల్లో నేను రాలేదు. సో నేను ఎక్కడ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా సక్సెస్ అన్నది నా వెనకాల ఉన్నది. సో ఇక్కడ సక్సెస్ చూడాలి, ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ తీయాలి, అదే లక్ష్యంతో లక్ష్యం డైరెక్ట్ దీన్ని పెట్టుకుని లౌక్యంగా బ్లాక్ బస్టర్ తీసాం. ఇక్కడ జరిగింది అది. 5 years నుంచి గోపీచంద్ గారితో తీయాలి అనుకుంటున్నారు కదా, సో అంటే ఆయన కామెడీ అంటే రెండు పిక్చర్స్ ఆల్రెడీ తీసాం, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అవి యాక్షన్ మూవీస్, జనరల్గా తను చేసే మూవీస్ అవి. బట్ డిఫరెంట్గా ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ చేయాలని. ముఖ్యంగా ఈ చిత్రానికి వచ్చేసరికి కోనా వెంకట్ గారు, గోపీమోహన్ గారు స్క్రీన్ ప్లేలో చాలా చాలా ప్లస్ అయ్యారు. ఎస్పెషల్లీ వాళ్ళు టోటల్ బాధ్యతనంతా భుజం మీద వేసుకుని సో చివరి వరకు ప్రతి చోట మంచి మంచి సలహాలు ఇచ్చి సో దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఈ విషయంలో బ్రహ్మానందం గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బ్రహ్మానందం గారు అంత బిజీ షెడ్యూల్స్లో కూడా ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడానికి, అంటే మేమేంటంటే దీనికి రిలీజ్ రోజునే ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసాం, పూజ రోజునే. సో అంత టైట్ షెడ్యూల్లో చేయాలంటే బ్రహ్మానందం గారి డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఆయన కంటిన్యూస్గా ఒకటే షెడ్యూల్లో 12 రోజులు మాకు డేట్స్ ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా నా మీద ఉన్న ప్రేమతో, ఆ ఎఫెక్షన్తో చేశారు. ఆ ఎఫెక్షన్తో చేశారు. ఆయనకు కూడా తెలుసు నేను ఈ ఫీల్డ్కి వచ్చింది ఒక సక్సెస్ కోసం వచ్చాను. సో ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. సో అందుకని ఆయన ఆ డేట్స్ ఇవ్వటం, కోఆపరేట్ చేయటం. సో మిగతా టోటల్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఒక మాటలో చెప్పాలంటే మనిషి పేరు చెప్పలేం, కానీ సో ఇది ఏదైతే మాది ఆడియో రిలీజ్ అయిందో, మీరు ఆడియో రిలీజ్ రోజున అది అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి వాళ్ళ మనసులోంచి వచ్చింది అది. కాలర్ అండి మీతో మాట్లాడడానికి చాలా సేపు వెయిట్ చేస్తున్నాడు. ఫణికుమార్ బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో హలో ఫణికుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చూసారా లౌక్యం మూవీ? చూసామండి, ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓహో, మరి మాట్లాడండి. ఇక్కడ ఉన్నారు మన ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరో గోపిచంద్ గారు. హలో ఫణికుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బెంగళూరు. ఓకే, సినిమా చూసారా? అదేనండి బాబు, సినిమా చూద్దాం అని చెప్పి వెళ్తే ఫుల్ మీల్స్ పెట్టేశారు. సినిమా చూద్దాం అని చెప్పి వెళ్ళామంటే మీరే ఫుల్ మీల్స్ పెట్టేశారు. ఓకే, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు మేము మాట్లాడుకుంటున్నాం సినిమా గురించి. ఓకే, సడన్ గా చూస్తే ఇంకా ప్రోగ్రామ్ వస్తుందండి. ఓకే. మాది బాగా ఎంజాయ్ చేశారా? మదనపల్లి అండి. సారీ, మాది ప్రాపర్ చిత్తూరు జిల్లా మదనపల్లి అండి. ఓకే. నిన్న మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూసారండి ఫస్ట్ షో, చాలా బాగుందని చెప్పారు. ఓకే. ఇంకా కామెడీ అయితే మీలోని కొత్త యాంగిల్ బయట తీసారండి. ఓకే, చాలా బాగుందండి. ఆ క్రెడిట్ గోస్ టు ఆనంద్ గారికి, వాసుకి అండ్ శ్రీధర్ సిప్పాని, కోన వెంకట్, హోల్ టీమ్. అదే వాసు గారి గురించి నా ఫ్రెండ్ ఒక అతను ఇందాక చెప్తున్నాడు అనమాట. అంతపురం సినిమాకి సార్ పనిచేశారు, చాలా క్రియేటివిటీ ఉంది సార్ కానీ. కానీ సినిమా చాలా బాగుంది సార్. ఇంకా బాగా ఎంజాయ్ చేశారా? ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా బాగా నవ్వుకున్నారా? బాగా సార్, బాగా అంటే బాగా. మళ్ళీ చూస్తారా? చంద్రమోహన్ గారిని కూడా బాగా వాడుకున్నారండి. అందరినీ బాగా వాడుకున్నాం. బాగా అండి. ఫ్రైడే వర్కింగ్ డే కాబట్టి టికెట్స్ ఈజీగా దొరికాయండి. ఓకే, ఈరోజు సెకండ్ టైం వెళ్దామంటే టికెట్స్ దొరకట్లేదండి బెంగళూరులో. ఓకే. వెల్ వి హావ్ అనదర్ కాలర్. విజయవాడ నుంచి అనుష గారు ఫోన్ చేస్తున్నారు. హలో మేడం. అనుష గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లౌక్యం మూవీ చూసారా? లేదండి, అక్కడ మా విజయవాడలో అసలు టికెట్ కూడా దొరకట్లేదండి చూద్దామంటే. అర్జీ పెట్టుకోండి, ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, టికెట్లు కావాలండి. గోపిచంద్ గారు, హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి సెలబ్రిటీతో మాట్లాడడం. మీరే ఫస్ట్ సెలబ్రిటీ.
నైస్ టాకింగ్ టు యూ. సార్ మీరే ఏం చేస్తుంటారు? నేను సార్ ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే. సినిమా ఇప్పుడు ఈరోజు నైట్కి వెళ్తున్నారా? ఫస్ట్ షోకి వెళ్తున్నారా లేదా? ఈ రోజు కంపల్సరీగా చూస్తాను సార్, డెఫినెట్లీ. ఎందుకంటే ఈ రోజు లీవ్ కాబట్టి కంపల్సరీగా సినిమా అయితే చూస్తాను సార్. మీ సినిమా ప్రతిదీ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 4 days కాబట్టి చూసేస్తాను సార్, ఓకే డెఫినెట్లీ. ఓకే ఓకే. ఈ సినిమా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా నవ్వుకుంటారు. అసలు ఫస్ట్ టైం సార్ నా లైఫ్ లో సెలబ్రిటీతో మాట్లాడాలి, మీరు అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. వెల్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం ఇంకా మాట్లాడదాం. స్టే ట్యూన్.